ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ చూసిన నాయకులు పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎండను సైతం లెక్క చేయకుండా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి పెద్ద ఎత్తున ముఖ్యంగా ఏదైతే సత్యకుమార్ అయితే మాత్రం గ్రామానికి తిరుగుతూ ప్రజలకు ఓటు అభ్యర్థి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనతో పాటు సత్యకుమార్ ఉన్నారు. ఏం చెప్తారనమాట సార్? ఏంటి సార్ గ్రామాల్లో విపరీతంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఎండను సైతం లెక్క చేయకుండా తిరుగుతుంది, ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది సార్? ప్రజల వైపు నుంచి స్పందన అపూర్వంగా ఉంది. అయితే ఎండ వేడి తెలియట్లేదు. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు అదేదో వెన్నతో పూసినట్టుగా ఉంది. కాబట్టి ఎండ ఇది తెలియట్లేదు. గ్రామాలు పోతున్నప్పుడు అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అనేక సమస్యలు ఉంటున్నాయి. ఎక్కడికి పోయినా మంచినీటి ఎద్దడి ఉంటుంది, చదువుకునే యువత వలసపోయి ఉన్నారు, సాగునీరు అందట్లేదు, పెన్షన్లు అందట్లేదు, రేషన్ అందట్లేదు, రేషన్ కార్డు లేవు. వీళ్ళందరూ అర్హులైన వాళ్ళందరికీ కూడా బలవంతంగా తీసేశారు. ఒకవైపు అటువంటివి ఉంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సహజ వనరులను కూడా ఇష్టారాజ్యంగా దోచుకుంటారు. ఇప్పుడే నేను వస్తూ చిన్నకోట గ్రామానికి వెళ్తూ బూదనంపల్లి దగ్గర ఆగాను. బూదనంపల్లి దగ్గర కొండలను పిండి చేసి మట్టిని అమ్ముకుంటున్నారు. చిత్రావతిలోంచి ఇసుక మేటలు వేసి ఇసుకను తీసుకొచ్చి కొండలుగా చూపించి అక్కడ అనుమతులు లేకుండా చేస్తున్నారు. రోజు 20,200 టిప్పర్లు బెంగళూరుకు పోతున్నాయి. 20,000 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. అంటే ప్రతిరోజు 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటుంది, ఎటువంటి అనుమతులు లేకుండా. ఆ అనుమతుల గురించి అక్కడ అడిగితే కొడవళ్ళ చూపిస్తున్నారు, వేరే గ్రామం పేరు చూపించి అనుమతులు ఉన్న దాన్ని బూదనంపల్లిలో తవ్వుకుంటున్నారు. ఇటువంటి అరాచకాలు చిత్రావతి నదిలో ఉన్న ఇసుకనంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఇవి చేస్తూ చిత్రావతి డ్యామ్ సందర్భంగా ముంపుకు గురైన వాళ్ళకి మాత్రం R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు పేదలు, వాళ్ళకి ఇల్లు లేదు, ఉండడానికి లేదు, వాళ్ళ పొలాలు ముంపుకు గురయ్యాయి. ఉండడానికి ఇల్లు లేకపోతే పునరావాసం కల్పించాల్సిన బాధ్యత వీళ్ళది, పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ ఆ పరిహారంలో కూడా కమిషన్లు కొట్టేస్తూ కేవలం తమ పార్టీకి సంబంధించిన కొంతమందికి ఇచ్చి మిగతా నిజమైన అర్హులకి అన్యాయం చేశారు. ఈ పరిస్థితులు నెలకొని ఉన్న దృష్ట్యా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అధికార పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ముఖ్యంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పైన కూడా ఉంది. అయితే ఈ సందర్భంలో ఓటు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి రకరకాల ఇది వేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో కూడా చూస్తే మీరు గాజు గుర్తు జనసేన పార్టీకి ఉన్న దాన్ని ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా కేటాయించి చేస్తున్నారు. అంటే దానివల్ల కొన్ని ఓట్లు పోయి ఎక్కడ లబ్ధి పొందామనే ఆలోచన తప్ప నిజంగా ప్రజలకు మంచి చేసి, సేవ చేసి, సంక్షేమ ఫలాలు అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా ఓట్లు అడుగుదామనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వీళ్ళకి కానీ లేవు. కేవలం ధనార్జన కోసం, తమ స్వార్థం కోసం తాము లక్షల కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించేసి ఎన్నికల్లో కొద్దిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా వాళ్ళ జగన్ బ్రాండ్ మద్యం సరఫరా చేసి, పంపిణీ చేసి దాని ద్వారా లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పిస్తే ప్రజలకు సేవ చేసి కాదు. అయితే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. 5 సంవత్సరాలుగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, జరుగుతున్న అరాచకాలకి, పాల్పడుతున్న అవినీతిని ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు దగ్గరగా. కాబట్టి ఇవాళ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన, కూటమి తరపున అభ్యర్థి అయిన నాకు ఇంత స్పందన, నేను కొత్తవాడిని అయినప్పటికీ కూడా ఇటువంటి అపూర్వ స్పందన లభించడానికి కారణం ఏంటంటే అదొకటి వాళ్ళ మీద వ్యతిరేకత, రెండో వైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు కానుంది, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మంచి రోజులు వస్తాయి, మన ప్రభుత్వం వస్తుంది, ఇచ్చిన హామీలు సూపర్ 6 ద్వారా జరుగుతున్న ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ ఆశతోనే ఎట్టి పరిస్థితుల్లో కూటమిని గెలిపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోనే నిలుచుకుంటున్నటువంటి పరిస్థితి, అందులో ముఖ్యంగా ఎలా ఉంది మొత్తం మీద అయితే మాత్రం అందులో మీరు నాన్ లోకల్ అనేది కూడా పెద్ద ఎత్తున ఉంది. దీని మీద ఏం చెప్తారు? నేను మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నప్పటికీ గతంలో అనేక ఎన్నికలు జరిపిన అనుభవం అయితే నాకుంది. ఇక నాన్ లోకల్ అనే విషయం ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న అతను కూడా నాన్ లోకల్గా బయట నుంచి ఒక సూట్ కేసు తీసుకుని వచ్చిన వ్యక్తే. కాబట్టి ఇక ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకున్న వాళ్ళే అనేక మందిని తీసుకెళ్ళి సత్యసాయి జిల్లాలో తీసుకెళ్ళి అనంతపురం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టారు. అనంతపూర్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి సత్యసాయి జిల్లాలో పెట్టారు. చిత్తూరు జిల్లా నుంచి తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలో పెట్టారు. లేదా నెల్లూరు జిల్లాలో ఉన్న అనిల్ కుమార్ని తీసుకెళ్లి నరసరావుపేటలో పెట్టారు. కాబట్టి ఇది అప్రస్తుతం. ఆ మాట మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ వాళ్ళు లేదు. అయితే నేనేందంటే ఆయన ధర్మవరానికి, ఆయన ఊరు ఎల్లనూరు ఎంత దూరమో ధర్మవరం నుంచి ప్రొద్దుటూరు కూడా అంతే దూరం. సో ఇద్దరం బయట నుంచి వచ్చిన వ్యక్తులమే, స్థానికులం అయితే ఇద్దరం కాదు. స్థానికత అనేది కాదు కదా ఇక్కడ చూడాల్సిన, స్థానికుడా సమర్థ సేవకుడా చూడాలి. అరాచకాలు చేసేవాడు కావాలా, మంచి పాలన అందించేవాడు కావాలా, ప్రజల్ని హింసించేవాడు కావాలా,
ప్రజాహితం కోసం పనిచేసేవాడు కావాలా. ఈ ప్రజాహితం కోసం లేదా సమర్థ సేవకుడిగా పనిచేసే ఇది నాకుంది. కానీ దాని ఆధారంగా చేసుకుని నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోరుతున్నాను. ఆశీర్వాదం ఇవ్వండి, మీరు రుణం తీర్చుకుంటానని వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. సార్ ఫైనల్గా సార్ ధర్మవరం నియోజకవర్గం మీద ఏ ప్లాన్ మీద, ఎందుకంటే మీరు ఒకవేళ విజయం సాధిస్తే ఏమి యాక్టివిటీస్ ఏమి ప్లాన్ చేశారు? అనేక రకాలైన యాక్టివిటీలు చేశాం. ముందు విజయం సాధిస్తే అని అనుమానం లేదు, విజయం సాధిస్తున్నాం. ఇక్కడ ఎవరికైనా అనుమానం ఉందా మనం విజయం సాధించట్లేదని? కాబట్టి ఆ ఇబ్బందులు ఏం లేవు. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అయితే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. ముఖ్యంగా గ్రామాల పరిస్థితులు, ఏది మంచినీరు అందించడం మొదటి ప్రాధాన్యత, తర్వాత రహదారులు ఏర్పాటు చేయడం తర్వాత ప్రాధాన్యత, ముంపు గురైన చోట పరిహారం అందించడం, R&R ప్యాకేజ్ ఇప్పించడం మూడో ప్రాధాన్యత, చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం నాలుగో ప్రాధాన్యత, ఊర్లలో అర్హులై ఉండి కూడా పథకాలు అందకుండా ఈ స్వార్థపూరిత కారణాల వల్ల, ఈ రౌడీ మూకల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి న్యాయం చేయడం ఐదవ ప్రాధాన్యత. అదే పట్టణంలో కూడా ఉంటున్న వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళకి చేనేతలకు ఆదుకోవడం కానీ, లేదా వర్గీకరణ కోసం మాదిగల తరపున పోరాటంలో కానీ, లేదా ఆశయ సాధన కోసం ఎస్టీలు వెంట ఉండడం కానీ, లేదా బీసీలకు లోన్లు ఇప్పించడం, కుర్బ సమాజానికి అండగా నిలబడడం కానీ, లేదా ఇటువంటి ప్రాధాన్యత క్రమంలో తీసుకెళ్తున్నాం. ముందు సాగునీరు అందించడం కూడా ప్రధానమైన దీనిలో తీస్తున్నాం. అందరినీ నుంచి ప్రతి చెరువును నింపి ప్రతి పొలానికి నీరు అందించే ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటూ వస్తున్నాం. దీర్ఘకాలిక ప్రయోజనాలు వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. దీర్ఘకాలం పాటు చేయాల్సిన, అంటే సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకునే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు అయితే కొంచెం సమయం పడుతుంది. ధర్మవరం రింగ్ రోడ్ కానీ, లేదా అక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే పని కానీ, లేదా ప్రతి ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రహదారులు నిర్మించడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడము, మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాలు కూడా ఈ ప్రాధాన్యత క్రమంలో ఉన్నాయి. ఇది మొత్తం మీద అయితే మాత్రం ధర్మవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ ప్రాంతం ఆ ధర్మవరం నియోజకవర్గంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వాటి మీద ఒక ప్రణాళికతో ముందుకెళ్ళబోతాం. విజయం సాధిస్తే అనే అవకాశమే లేదు, విజయం సాధించబోతున్నాం ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నేను కొత్త అయినప్పటికీ అపూర్వమైన స్వాగతం లభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థిగా విజయం సాధించబోతున్నానని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా ఇతర పార్టీలు, జనసేన కావచ్చు, మొత్తం ఈ నాయకులు కూడా నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడం వల్లనే ప్రజలు ఖచ్చితంగా విసిగి వేసారిపోయారని చెప్పేసి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం విజయం సాధించబోతున్నాను. సాధించిన తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి సాధించేందుకు కూడా కృషి చేస్తానని చెప్పేసి సత్యకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు, ధర్మవరం నుంచి సత్యసాయి జిల్లా.